ఎప్పుడు చేసుకునేలా సేమియా పాయసం కాకుండా ఈసారి డిఫరెంట్ వేలో చేసుకుందాము. వేడివేడిగా తినొచ్చు, కూల్గా తినొచ్చు. మీకెవరికైనా బ్రెడ్ కాంబినేషన్తో సేమియా పాయసం తెలుసని కామెంట్ పెట్టండి. బ్రెడ్ స్లైసెస్ తీసుకుని దాంట్లో కొన్ని పాలు పోసుకుని వాటిని మ్యాష్ చేసుకుని ముద్దలాగా కలుపుకోవాలి. షుగర్ పౌడర్ వేసుకుని చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. చేతికి ఆయిల్ రాసుకుని ఈ ముద్దని చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. నెయ్యి వేడి చేసుకుని ఈ బాల్స్ వేసుకుని జాగ్రత్తగా అన్ని వైపులా తిప్పుకుంటూ బ్రౌన్గా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అదే ప్యాన్లో సేమియా వేసుకోవాలి. నేను ఇక్కడ హోల్సమ్ వర్మిసెల్లి తీసుకున్నాను. మైదా లేకుండా, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ లేకుండా ఓన్లీ జొన్నలతో తయారు చేసిన సేమియా ఇది. బాగా వేయించుకోవాలి. తర్వాత పాలు పోసుకుని ఈ సేమియాని ఉడకనివ్వాలి. సేమియా ఉడికిన తర్వాత కావలసినంత షుగర్ వేసుకోవాలి. ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. దగ్గరకు వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ బాల్స్ వేసుకోవాలి. కొన్ని పక్కన పెట్టుకుని సర్వ్ చేసేటప్పుడు గార్నిష్ చేసుకోవచ్చు. కావలసిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. అంతే. ఎమ్మీ డిజర్ట్ కదా. డీటెయిల్ రెసిపీ కోసం హైదరాబాద్ రుచులు యూట్యూబ్ ఛానల్ చూడండి. నేను ఇక్కడ హోల్సమ్ గిరికౌగి వాడాను. ఎలాంటి అడల్ట్రేషన్ కానీ కల్తీ కానీ లేకుండా తయారు చేసిన ఆవు నెయ్యి. మీకు కూడా ప్యూర్ A2 గిరికౌగి కావాలనుకుంటే wholesameindia.com లో ఆర్డర్ పెట్టొచ్చు. లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు.